తిందాం తిందాం, ఎక్కడ తెచ్చి తిందాం, అప్పు తెచ్చి తిందాం, తిని ఏం చేద్దాం, తిని పారిపోదాం. ఇది చిన్నపిల్లలు చాలా చోట్ల సరదాగా పాడుకుంటూ ఉండేటువంటి పాట. ఒక సామెతలాగా కూడా ఉండింది. ఒక వ్యక్తి స్థాయిలో అప్పు తెచ్చి తింటే పారిపోతాం. ఈ ఊరిలో అప్పు చేస్తే ఇంకో ఊరు పారిపోవచ్చేమో. అదే ఒక రాష్ట్రం, ఒక దేశం అప్పు చేస్తే, ఒక దేశం ప్రపంచం మొత్తం ఉన్న దేశాల దగ్గర, లేదా ప్రపంచం మొత్తంలో ఉన్న కొన్ని దేశాల దగ్గర అప్పు చేస్తే ఎక్కడికి పారిపోవాలి? అప్పు చేయకుండా ఉండాలి అనేది ఒక కుటుంబంలో పెట్టుకునే కనీసపు పద్ధతి. వీలైనంత వరకు అప్పు చేయకుండా ఉండాలనేది, అత్యవసరం అయితే అప్పు చేయాలనేది, అది కూడా తీర్చగలిగే అవకాశం ఉన్న మేరకు చూసుకుని జాగ్రత్తగా. మరి దేశ స్థాయిలో అలా ఎందుకు జరగడం లేదు? బాధ్యత అంటే ఏంటి? బాధ్యత రాహిత్యం అంటే ఏంటి? గబగబా అప్పు చేసేస్తే తీర్చే మార్గం ఏంటి? ఇది ఆలోచించాల్సింది ప్రభుత్వం అధినేతలే కాదు, ప్రభుత్వ అధినేతలే కాదు, ప్రజలు కూడా కదా. దేశం మొత్తం ఆలోచించుకోవాల్సిన విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉండడం జరుగుతుంది? నా అప్పు ఎంత పెరిగింది అని ఒక వ్యక్తి స్థాయిలో ఆలోచిస్తున్నవాడు, దేశం అప్పు ఎంత పెరిగింది, ఎలా తీర్చాలి అది ఎందుకు ఆలోచించడం లేదు? బాధ్యత రాహిత్యం గుర్తుంచుకోవాల్సిన మాట. బాధ్యత గుర్తుంచుకోవాల్సిన మాట.